జరిగింది. నారాయణపేటకు సంబంధించిన నిన్న బహిరంగ సభ ఆ సభలో మాట్లాడడం, రకరకాల అంశాలు ఆయన లేవనెత్తడం, ఇవన్నీ కూడా. ఇంకో పక్క బీసీ ఉద్యమం నడుస్తూనే ఉంది. సో ఈ బీసీ ఉద్యమం కూడా అడుగంటుకుపోయే స్థాయికి ఈరోజు వస్తున్న పరిస్థితి. కనీసం బీసీల మాట పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు. సో ఇవి ప్రధానంగా కనపడుతున్న వార్తలు. సో నిన్న మంత్రులతో పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. కాళ్ళలో కట్టెలు పెట్టేటోళ్ళని గెలిపిస్తే ఊరి అభివృద్ధి జరగదు. సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపు. మీ ఆశీర్వాదంతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టాను. ఏ గాడిన పెట్టిరో ఏంది పెట్టిరో అనేది, ఏం జరిగిందనేది చెప్పాలి. పిల్లలందరికీ నా మనువడి తినే సన్నబియ్యమే ఇస్తున్నాం. కొడంగల్ ఎత్తిపోతలను కేసులేసి ఏడాదిన్నర ఆపారు. 20 లక్షల పరిహారం ఇస్తే 96% మంది భూములు ఇచ్చారు. దగ్గరుండి ప్రాజెక్టులను పూర్తి చేసుకునే బాధ్యత యువతదే. మక్తల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి. మేడారం పనుల్లో ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట. ఇంజనీర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. సమీక్షలో సీఎం. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ నేడు ప్రారంభించనున్న రేవంత్. సో రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కాళ్ళలో కట్టెలు పెట్టేటోళ్లను గెలిపిస్తే ఊరిలో అభివృద్ధి జరగదని అన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులతో వెంటపడి పనులు చేయించుకునే వారినే గెలిపించుకోవాలని సూచించారు. వనపర్తి, నారాయణపేట జిల్లాల పరిధిలో ఉన్న మక్తల్ నియోజకవర్గం, ఆత్మకూర్, అలాగే మక్తల్లో సోమవారం పర్యటించిన ముఖ్యమంత్రి మక్తల్, నారాయణపేట, అలాగే కొడంగల్ ఎత్తిపోతల సహా పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగించారు. చీకట్లో క్వార్టర్ అలాగే హాఫ్ ఫుల్ తీసుకొని ఓటేస్తే కుట్రలు చేసేవారు, తగులు పెట్టేవాళ్ళు వస్తారని హెచ్చరించారు. మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుందని, కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు అయితే ఉన్నది గుంజుకుపోతాడని అన్నారు. మంచోడు అనుకొని సర్దించి కొడితే బొడ్రాయి దగ్గర కూర్చొని తిని ఇంకేమైనా ఉందా అని అడిగిందంట. సో ఈ రకమైన వ్యాఖ్యలు చేసిండు. జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలని హెచ్చరించారు. 2 ఏళ్ల క్రితం పాలమూరు పిల్లగాడినని 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఆశీర్వదించారని, ఆ బలంతోనే సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. చిట్టెం నర్సిరెడ్డి ప్రారంభించిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 2014లో ఉమ్మడి రాష్ట్రంలో తను జీవో 69ను తెస్తే గత ప్రభుత్వం 10 ఏళ్ళలో పాతాళంలో తొక్కిపెట్టిందని అన్నారు. 2009లో పాలమూరు ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పేరుతో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ సగం బండలో బండ పగలగొట్టాడని 12 కోట్లు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోలేదని, జల సాధన సమితి ఏర్పడి ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ లిఫ్ట్ను పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఈ ప్రాంతం బిడ్డ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఎవరిని అభ్యర్థించాల్సిన అవసరం లేదని, వడ్డించేవాడు పాలమూరు వాడే అయినందున నిధులకు కొరత లేదని చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే 5,000 కోట్లతో కొడంగల్ ఎత్తిపోట్ల పనులు ప్రారంభించామని, కుట్రలు చేసి కేసులు వేసి ఏడాదిన్నర ప్రాజెక్టును ఆపారని విమర్శించారు. 14 లక్షల పరిహారం సరిపోదంటే 20 లక్షల పరిహారం ఇచ్చామని, 96% మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని కొనియాడారు. ఉదండపూర్ ప్రాజెక్టు సహా పునరావాసం అక్కడి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కోరిన విధంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకోవడం తన జీవితంలో అత్యంత సంతోషకరమైన సందర్భమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ
చెయ్యలేదు, చెయ్యాలని, లేకపోతే ఇప్పుడు పాలమూరు జిల్లా బిడ్డనని రకరకాల అంశాలు ఇప్పుడు గుర్తొస్తా ఉన్నాయి ముఖ్యమంత్రికి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అభివృద్ధి పనులు చేసి ఉండుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి జిల్లాలో పర్యటించాల్సిన అవసరం ఉండకపోయేది. నిజంగా మనం ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు, అభివృద్ధి పనులు, అభివృద్ధి తెలంగాణలో తీసుకురాగలిగితే కానీ ఈ ప్రామిసెస్ అన్నీ నెరవేర్చుకుని ఉంటే ఈరోజు జిల్లాల స్థాయిలో జిల్లాల వారీగా ఒక ముఖ్యమంత్రి స్థానిక సంస్థ ఎన్నికల కోసం తిరగాల్సిన అవసరం లేకుండేది. అది కూడా సర్పంచ్ ఎన్నికలకి, సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రి పోయి హామీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎందుకు అంటే 2 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన ఏం లేదు కాబట్టి, మళ్ళీ ఎక్కడ ప్రజలు వాళ్ళకి ఓటేయరేమో అని, అభ్యర్థుల్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించరేమో అని భయంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జిల్లాల వారీగా తిరిగి మళ్ళీ హామీలు చెప్పిందే చెప్పి ఆయనకైనా యాస్టిక్ రావట్లేదు, మనకైనా యాస్టిక్ రావట్లేదు అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. ఆయనకి ఎట్లాగా యాస్ట్ రాదు, ఇక మనకైనా రావాలి. ఇక అదే మాట, ఎక్కడికి పోయినా అదే మాట, అదే అభివృద్ధి పనులు జరిగాయి అంటున్నాడు. ఏం అభివృద్ధి పనులు జరిగాయి అర్థం కాని పరిస్థితి. సన్నబియ్యం మనవడు తినే సన్నబియ్యమే ఇస్తున్నా అంటున్నాడు. నిజంగానే ఇప్పుడు ఇచ్చే సన్నబియ్యమే మీ మనవడు తింటుండా? ఇప్పుడు ప్రజలకు నువ్వు ఏదైతే సన్నబియ్యం పెడుతున్నావో అదే సన్నబియ్యం మీ మనవడు తింటున్నాడా? చెప్పండి. మరి ఇప్పుడు ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ ఓట్లు వేయించుకొని మళ్ళీ ప్రజలు మోసపోయే పరిస్థితిలో గ్రామ ప్రజలు లేరు. ఎందుకంటే ఒక పక్క రైతాంగం పరిస్థితి, ఇంకో పక్క మహిళల పరిస్థితి, కూలి పనులు కూడా దొరకని పరిస్థితి, రైతు నాశనమైన పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత నిరుద్యోగులు, పేద ప్రజలు, పేద పిల్లలు చదువుకుని సరే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్న ఆలోచనతో వాళ్ళు ఇప్పటికీ కష్టపడి చదువుతుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయించి, అరెస్టులు చేయించి, ఇప్పటికీ ఆ 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చకుండా, వాళ్ళకి క్లారిటీ ఇవ్వకుండా ఇట్లాంటి అంశాలన్నీ తీసుకురావడం వల్ల గ్రామాల్లో, ఇప్పుడు పట్టణం విషయంలో ఏమో కానీ గ్రామ విషయంలో అయితే గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చాలా క్లారిటీ ఉంటుంది. 2 సంవత్సరాలుగా ఏం చేశారు, ఏం జరిగింది అనేది. ఈరోజు వెళ్ళి మళ్ళీ శిలాఫలకం ఓపెన్ చేసి ఇనాగ్రేషన్ చేసి ఆ ప్రాజెక్టు పనులు పూర్తయితే అదొక ఎత్తు, కానీ ఇది కేవలం మాటల్లోనే. ఇది చేతల్లో అవ్వాలంటే ఇంకొక 10-15 సంవత్సరాలు, ఇంకొక 20 సంవత్సరాలు పడుతుంది. అది కాదు, అది ఏ ప్రభుత్వం వచ్చినా అది కాదు, కేవలం హామీల వరకే అది ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త హామీలు ఇచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేసే పరిస్థితి గ్రామ స్థాయిలో ఇప్పుడు ప్రజలు ఏ రకమైన పరిస్థితులు ఉన్నారనేది తేలబోతుంది. కానీ ఇప్పటికే చాలా చోట్ల ఏకగ్రీవాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దాదాపు కొన్ని జిల్లాల్లో 22 పంచాయతీలు